మంచివాళ్లకే ఎందుకు కష్టాలు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక శివ-పార్వతుల కథ సారాంశం ఇది. ఇందులో విషయమేంటంటే, దైవిక న్యాయం మీద పార్వతీదేవికి ఒక డౌట్ వస్తుంది. దాన్ని శివుడు మాటలతో కాదు, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో క్లియర్ చేస్తాడు. మొదటగా పార్వతీదేవి సందేహం. కష్టాల్లో ఉన్నవాళ్లని దేవుడు ఇంకా కష్టపెడుతూ, సుఖాల్లో ఉన్నవాళ్లకి ఇంకా సుఖాలివ్వటం అన్యాయం కాదా అని శివుణ్ణడుగుతుంది. దానికి శివుడు, కొన్ని మాటల్లో చెప్పలేం, అనుభవంతోనే తెలుస్తాయి అని చెప్పి ఆమెను భూలోకంలోకి తీసుకెళ్తాడు. రెండవది ఇటుకల పరీక్ష. అక్కడ పొయ్యి వెలిగించడానికి 3 ఇటుకలు తీసుకురమ్మని శివుడు పార్వతికి చెప్తాడు. ఆమె చుట్టూ చూస్తే ఒక అందమైన కొత్త ఇల్లు, దాని పక్కనే శిథిలావస్థలో ఉన్న ఇల్లు కనిపిస్తాయి. మరి ఆమెం చేసి ఉంటుంది? సహజంగానే ఆ పాడుబడిన ఇంటినుంచే ఇటుకలు తెస్తుంది. ఎందుకంటే ఆ అందమైన ఇంటిని పాడుచేయడానికి మనసొప్పదు కదా. చివరిగా శివుడిచ్చిన వివరణ. ఆమె తిరిగి రాగానే శివుడు సరిగ్గా ఇదే పాయింట్ అడుగుతాడు. నువ్వు ఆ అందమైన ఇంటిని పాడుచేయడానికి ఎందుకు ఇష్టపడలేదు? అలాగే మంచి కర్మలతో తమ జీవితాలను అందంగా కట్టుకున్న వాళ్ల సుఖాన్ని పాడుచేయడం నాక్కూడా ఇష్టం ఉండదు అని వివరిస్తాడు. చూశారా సమాధానం ఎంత సింపుల్గా ఉందో? సో ఈ కథ చెప్పే నీతి ఏంటంటే, మన జీవితాలు మన కర్మల మీదే నిర్మించబడతాయి. మరి మంచి పనుల ఫలాన్ని ఎవ్వరూ ఆపలేరు.